హలో ఎవ్రీవన్. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ 250 పాయింట్స్, నిఫ్టీ 200 పాయింట్స్, సెన్సెక్స్ 700 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో నిఫ్టీ 24,000 బిలో ఓపెన్ అయ్యి అక్కడే ఉంది. సెన్సెక్స్ చాలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. 76,700 దగ్గర ఓపెన్ అయ్యి అక్కడే మూమెంటం వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 57,700 దగ్గర ఓపెన్ అయ్యి ఇప్పుడు రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ డౌన్ అవుతుంది. సెన్సెక్స్ నిఫ్టీ మాత్రం హోల్డ్ అయింది. 57,700 దగ్గర కాల్ ఆప్షన్ తీసుకుంటున్నాను. ప్లేస్ అయింది 614 ప్రీమియం దగ్గర. ఒక ఇమీడియట్ గా స్టాప్ లాస్ పెట్టేసుకున్నాను. ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. 564, 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ అయింది. పొజిషన్ తీసుకున్న తర్వాత గ్రీన్ లో అయింది. నిఫ్టీ ఇక్కడ 23,930 దగ్గర సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ బ్రేక్ చేసి కిందకి పోదు, పైకే వస్తుంది. సెన్సెక్స్ కూడా ఇక్కడ సపోర్ట్ ఉంది 76,550 దగ్గర. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ సపోర్ట్ ఉంది 57,600 దగ్గర. లాస్ట్ కొంచెం పెరిగింది 5,600 దగ్గరకు వచ్చింది. సో ఈ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ కూడా బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ సపోర్ట్ 57,500 దగ్గర రౌండ్ ఫిగర్ సపోర్ట్ ఉంది. ఇది ఇక్కడ వస్తుంది ఖచ్చితంగా. సో మనం రిజిస్టర్ అయిపోవడం బెస్ట్. ఇది రాంగ్ ఎంట్రీ అయిపోయింది మనకి. సో ఓకే, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ లో మనం తీసుకోవచ్చు, కాల్ రీ ఎంట్రీ అవ్వచ్చు 57,650, అంటే 57,600 దగ్గర తీసుకున్నాం. సో సెకండ్ ఎంట్రీ ఇచ్చాను బ్యాంక్ నిఫ్టీలో 57,600 కాల్ ఆప్షన్ తీసుకున్నాను. 667 దగ్గర ప్లేస్ అయింది. తీసుకున్నాక కొంచెం గ్రీనిష్ లేదు ఉంది. స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకున్నాం 667 minus 50 points, 617. 670 దగ్గర స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకున్నాము 50 పాయింట్స్ మైనస్ చేసి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని నిఫ్టీ పైకి వెళ్తుంది, సెన్సెక్స్ కూడా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా మధ్య మధ్యలో గ్రీన్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ డౌన్ అవుతుంది సపోర్ట్ లెవెల్. లాస్ వచ్చేసి పెరిగింది 700 దగ్గర అయింది. నిఫ్టీ రెసిస్టెన్స్ తీసుకుంటుంది 23,976 దగ్గర. నిఫ్టీ సపోర్ట్ దగ్గరే అప్ అండ్ డౌన్ అవుతాను. లాస్ట్ కొంచెం పెరిగింది, చూడాలి. ఇక్కడ నుంచి ఇన్కేస్ ఇది డబ్ల్యూ ఫామ్ అయింది కదా, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి నాకు తెలిసి.
ప్లస్ కింది కోసం మాత్రం మీరు టచ్ చేసి పైకి వెళ్తారు. సో ఓకే. మీ సెన్సెక్స్ లో పాజిటివ్ మూమెంటం ఏమో. యా నిఫ్టీ రెసిస్టెన్స్ బ్రేక్ చేశారు. గుడ్ న్యూస్. అలానే రౌండ్ ఫిగర్ 24,000 కూడా బ్రేక్ చేసేస్తారు. యా ఇది 24,000 బ్రేక్ చేశారు అప్ సైడ్. సో సెన్సెక్స్ కూడా ఈ రెసిస్టెన్స్ లెవెల్ 76,835 బ్రేక్ చేస్తారు. సో ఆబ్వియస్లీ నిఫ్టీ కూడా పాజిటివ్ మూమెంటం ఇస్తారు. బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ 500 లో ఉంది. నిఫ్టీ చాలా కష్టంగా 24,000 ని బ్రేక్ చేసింది, బ్రేకప్ చేసింది ఇప్పుడే. సెన్సెస్ కూడా అప్ సైడ్ మూమెంటం ఉంది. మనం ఇక్కడ ప్రాఫిట్ తీయడానికి ఇంకా చాలా సేపు వెయిట్ చేయాలి. స్టిల్ ఇంకా 400 లాస్ లో ఉన్నాం సెకండ్ ట్రేడ్ లో. ఫస్ట్ ట్రేడ్ లో 900 లాస్. సో మనము ఈ 1200 రికవర్ అయ్యి ప్లస్ ప్రాఫిట్ అట్లీస్ట్ ఒక 1,500 రావాలంటే ఇంకా చాలా సేపు వెయిట్ చేయాలి. నిఫ్టీలో ఎంటర్ అవుతే బాగుంటుంది. నిఫ్టీ కొంచెం ఫాస్ట్ ఉంటుంది. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ స్లో ఉంది. ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. మళ్ళీ థర్డ్ టైం ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది. సో 3 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇది కిందికైతే బ్రేక్ డౌన్ చేయదు. ఇది అప్ సైడ్ మూమెంటం ఉంటుంది. బట్ కొంచెం టైం పడుతుంది. వెయిట్ చేయాలి. నిఫ్టీ డౌన్ సైడ్ వెళ్తుంది. సెన్సెస్ కూడా డౌన్ సైడ్ వెళ్తుంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ దగ్గరకు వచ్చింది. సపోర్ట్ బ్రేక్ చేస్తే ఎగ్జిట్ అయిపోయింది. లాస్ వచ్చేసి 1,000 రూపీస్ లెక్క ఉంది. ఇవాళ మార్కెట్ ట్రాప్ చేసేసింది. బయ్యర్స్ సెల్లర్స్ ట్రాప్ చేసేసింది. కాల్ ఆప్షన్ వాళ్ళని పుట్ ఆప్షన్ వాళ్ళని ఇద్దరిని కూడా ట్రాప్ చేసేసింది. ఇవాళ సెల్లర్స్ డే అనుకుంటా మేబీ. ఎగ్జిట్ అయిపోదాము. నో యూస్. మార్కెట్ మూమెంటం లేదు. ఎగ్జిట్ అయిపోయా. మార్కెట్ సో సెకండ్ ట్రేడ్ 600 కి లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయా. ఆల్ టుగెదర్ 2,500 లాస్ ఇవాళ. Thank you for watching my channel. Please share and subscribe. Thank you.